జై మహాభారత్ పార్టీ తరపున మేము పేద ప్రజలందరికీ 200 గజాల స్థలం ఇస్తాం. దాదాపు 32,000 మందికి మేము అధికారంతో సంబంధం లేకుండా స్థలాలు ఇచ్చేస్తాం. ఆ తర్వాత మేము మమ్మల్ని గెలిపించి అధికారంలో నిలబెడితే 1 కోటి మంది పేదవాళ్ళకు స్థలం ఇస్తామని చెప్పేసి ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అనంత విష్ణు అనౌన్స్ చేయడం కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్ విభాగం కానివ్వండి, నాయక గణం కానివ్వండి, ఆ ప్రయత్నాలు ఉన్నారు. పెద్ద ఎత్తున జనం కూడా, ముఖ్యంగా మహిళలకే మేము ప్రాధాన్యత ఇస్తామనగానే మహిళలంతా తరలి వచ్చిన పరిస్థితి. దాంతోపాటుగా ఇక్కడ పార్టీలో మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు. ఒకసారి దాని గురించి అడుగుదాం. కేవలం వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మెంబర్షిప్ ఏ విధంగా ఇస్తున్నారు, వీళ్ళకి తెలిసి ఇస్తున్నారా, తెలియకుండా ఇస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకున్నాం. సార్, మీరు ఇక్కడ కేవలం అప్లికేషన్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక డ్రైవ్ పెడుతున్నారు, అందరూ వస్తున్నారు, కానీ మెంబర్షిప్ కూడా ఇస్తామంటున్నారు ఏంటి? ఇది పార్టీ మెంబర్షిప్ ఇస్తున్నారు సార్, జై మహాభారత్ పార్టీ. వాళ్ళకి తెలిసే తీసుకుంటున్నారా, లేదంటే మీరు మ్యాండేటరీ అని చెప్తున్నారు? ఏం అలాస్మెంట్ చేయలేదు, టీవీలో చెప్పలేదు, ఏం పేపర్ చేయలేదు. ఒకటి వాళ్ళకి తెలుసు, భూమి వస్తున్నాయని వాళ్ళు వస్తున్నారు. నేను అనేది అది కాదండి. ఇప్పుడు మీరు స్థలం ఇస్తామని చెప్పేసి అప్లికేషన్ తీసుకుంటున్నారు కదా, దాంతోపాటు మెంబర్షిప్ కూడా ఇచ్చేస్తున్నారు కదా. మెంబర్షిప్ విషయం ముందే చెప్పారా లేదా? చెప్పారు, మెంబర్షిప్ ఇస్తున్నారని చెప్పారు, అంతే. మెంబర్షిప్ ఇస్తున్నాను ముందే చెప్పారు. మెంబర్షిప్ చేస్తున్నాం అంతే, వేరే ఏం లేవు. మెంబర్షిప్ చేస్తున్నాం. అదే వాళ్ళకి తెలిసి చెప్తున్నారా, లేదంటే దాంతోపాటుగా ఈ అప్లికేషన్ తీసుకోవడంతో పాటుగా మెంబర్షిప్ కార్డు కూడా రాసి ఇచ్చేస్తున్నారా? లేదు, మెంబర్షిప్ అయిన తర్వాతనే చేస్తున్నారు, సర్వే అయిన తర్వాత. సో మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరే తీసుకున్నారు కదా. మెంబర్షిప్ గురించి తెలియదు, అంటే ప్లాట్స్ ఇస్తున్నారని తెలియదు, మెంబర్షిప్ గురించి తెలియదు. ప్లాట్స్ అంటే స్థలం ఇస్తున్నారు అని చెప్పేసి వచ్చారు తప్ప మెంబర్షిప్ గురించి అయితే మెంబర్షిప్ గురించి నేను వినలేదు, ఇప్పుడు విన్నాను. ఇక్కడ మాట్లాడుతుండే కదా 2-3, అప్పుడే తెలుసు. సో మీరు కూడా మెంబర్షిప్ తీసేసుకున్నారు? తీసేసుకున్నాం. ఓకేనా, మీకు ఇష్టపూర్వకంగా తీసుకున్నారు? ఇష్టపూర్వకంగా తీసుకున్నాం. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. రైట్, ఇది పరిస్థితి. మెంబర్షిప్ డ్రైవ్ కూడా జరుగుతోంది, కేవలం అప్లికేషన్లు తీసుకోవడమే కాకుండా. సో దీని గురించి కూడా మనం అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు మేము అప్లికేషన్ తీసుకుంటున్నాం, ₹1 కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోకుండా, పేదవాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా అంటున్నారు. కానీ మీ మీద అనవసరంగా వేరే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. బట్ ఇప్పుడు మీరు మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు, అంటే ఇంచుమించు బలవంతంగా అంటగడుతున్నారు అనుకోవచ్చా? బలవంతం కాదు, మేము కాదు, చేసుకున్న ఇక్కడ మెంబర్షిప్ చేసుకున్న పోయి వాళ్ళకి చెప్తాను. జై మహాభారత్ పార్టీలో మెంబర్షిప్ చేసుకున్న వైకుంఠ ట్రస్ట్ నుంచి 200 గజాలు జాగిస్తాను, పోయి చేసుకోండి అని చెప్పి వాళ్ళే పబ్లిక్ చెప్తాను. సోదరా, మీరు ఎక్కడ కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీరు ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటున్నాం అని చెప్పేసి పిలిపించి మెంబర్షిప్ తీసుకుంటేనే అప్లికేషన్ తీసుకుంటాం అని చెప్పేసి మేము వాళ్ళకు చెప్పుడు మేము స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం. మేము వైకుంఠ ట్రస్ట్ నుంచి 200 గజాలు జాగిస్తాను, జై మహాభారత్ పార్టీలో మెంబర్షిప్ మహిళలది ఈ పార్టీ, మీ మహిళల పార్టీ. కానీ నేను చాలా మందితో మాట్లాడాను ఇక్కడ మీతో మాట్లాడడానికి ముందే, కానీ ఎవరు కూడా మెంబర్షిప్ గురించి తెలియదు, వాళ్ళకేం తెలియదు. స్థలం ఇస్తారో ఇల్లు ఇస్తారో కూడా తెలియదు. సరే, ఓకే, మీరు అనుకుందాం కాసేపు స్థలం ఇస్తున్నారు, దానికోసం అప్లికేషన్ తీసుకుంటున్నారు అనుకుందాం. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దాంతోపాటు బలవంతంగా అంటగడుతున్నట్లేదా మెంబర్షిప్ అని? లే వాళ్ళ ఇష్టపూర్వకంగా చేసుకోమంటాను, వాళ్ళు ఇష్టపూర్వకంగానే. మేము బలవంతం ఇష్టం లేకుండా వెళ్ళిపోవచ్చు, ఇష్టం లేకుండా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మేము వాళ్ళని బలవంతంగా చేసుకొని అంటలేము. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు ఇక మెంబర్షిప్ కూడా తీసుకుంటారని అడిగితే, సరే ఇది ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి, సరే కానివ్వండి అని చెప్పేసి తీసేసుకుంటారు కదా. అట్లా లేదు, తెలివిగా వేసిన ఎత్తుగడ తెలివిగా కాదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా పబ్లిక్ వాళ్ళ ఇంత తండోపతండాలు అట్లా రారు కదా సార్. అట్లా తండోపతండాలుగా ఉట్టిగా వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు లేరు. చదువుకున్న వాళ్ళకు కూడా తెలుసు కదా, ఆ వెనుక మొత్తం ఉన్నది, ఏం చేస్తానో ఏంటనేది మా సార్ వెనుక స్పష్టంగా రాసిండు. మరికొంతమందితో మాట్లాడదాం. ఏమా, మీరు కూడా దీనికోసం వచ్చారా? మీరు కూడా స్థలం కోసం వచ్చారా? స్థలం కొరకే వచ్చినా మేము కూడా. ఎలా తెలిసింది మీకు? మాకు ఇక్కడ మా బస్సులో ఉంటారు, చెప్పిండ్రు ఇట్లా జాగాలు ఇస్తారంట. అంటే మేము 4 నెలల కింద వచ్చి ఇచ్చిపోయినాం అన్నీ. ఎప్పుడు వచ్చారు మీరు? మేము 4 నెలలు అవుతుంది ఇక్కడ ఇచ్చిపోయి. 4 నెలల నుంచి జరుగుతుంది. ఈసారితో 3 సార్లు మీటింగ్కి వచ్చినాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత అది కేవలం అదే కాకుండా పార్టీలో మెంబర్షిప్ కూడా ఇస్తున్నారంట, ఆ విషయం మీకు తెలుసా? మాకు తెలియదు. మరి మీరు మెంబర్షిప్ తీసుకున్నారా లేదా? మెంబర్షిప్ ఇచ్చిర్రు, మాకు ఇచ్చిర్రు. అంటే మీకు తెలియకుండానే తీసేసుకున్నారు? ఇచ్చేసిండ్రు. ఇక్కడ మెంబర్షిప్ అంటే లీడర్ ఉండే గ్రూప్ చేసిర్రు, ఒక గ్రూప్ పిల్లని పెట్టినాం మేము, లీడర్ని. ఆమె తీసుకొచ్చి ఇచ్చింది మాకు. అంతే, ఇక అంతే సార్, అంతే. చెప్పండి, అంటే మీకు తెలియకుండానే తీసేసుకున్నారు?
తెలిసి తీసుకున్నాము, వాళ్ళు చెప్పింది తీసుకున్నాం. ఇప్పుడు మాకు ఏంటంటే మా ఇంట్లో మా పిల్లలు ఇట్లా అంటారు పోతురు, కానీ అది అవుతుందా కాదా, అయితేనే ఓన్రి, లేకపోతే లేదు అంటే ఇలా ఆయన వస్తే ఖచ్చితంగా అడుగుదామని చూస్తున్నాం మేము. ఇది ఇప్పుడు ఆయన నేను కేవలం పార్టీ లేదంటే ఈ అందరికీ స్థలం ఇస్తాను ఇదే కాకుండా నేను దేవుణ్ణి, భగవంతుణ్ణి, మహావిష్ణువుని, లక్ష్మీదేవి భర్తనని చెప్తున్నారు కదా, నిజంగానే ఆయన భగవంతుడా? మీరు నమ్ముతున్నారా? ఇంకా నమ్ముతురు అంటే మేము అయితే చూడలే, ఇంకా ఆయన చేసే భక్తికి అయితే అట్లనే కొడుతుంది మాకైతే. దేవుడని నమ్ముతున్నారు? దేవుడు అని అనుకుంటున్నాము. దేవుడు అయితే ఏముంది, ఎవరైతే ఏముంది, స్థలం ఇస్తామన్నారు, స్థలం ఇస్తేనే ఆయన పార్టీ పెట్టవచ్చు, ఓట్లు వేయించుకోవాలని. ఏదైనా మాకు స్థలం ఇస్తామన్నప్పుడు మాకు ఫస్ట్ ఇస్తేనే తర్వాత ఏదన్నా ఓట్ల కాడ ఏదైనా మాట్లాడడానికి వస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆయన దేవుడు అంటే నమ్ముతున్నారా? ఇంకా దేవుడు అంటే ఇక చెప్పిండు, నమ్ముతున్నాం. ఇక అంతే, ఆయన చెప్పాడు, మీరు నమ్ముతున్నారు. మహావిష్ణు అంటున్నాడు. మహావిష్ణు. మరి లక్ష్మీదేవి భర్తను మహావిష్ణు అని అంటే కోటాను కోట్ల ధనం ఉంటుంది కదా, లక్ష్మీదేవి అంటే ధనానికి అధిదేవత. మరి అలాంటప్పుడు ఆయన దగ్గర చాలా డబ్బు ఉంటుంది, ఇంకా ఎన్ఆర్ఐల దగ్గర అక్కడ కలెక్ట్ చేసి మీకు ఫ్లాట్లు ఇస్తానంటున్నాడు, అదేదో ఇప్పుడే ఇవ్వచ్చు కదా. ఇక మరి తర్వాత ఇస్తానే అని అంటుండే ఆయన. మీరు కూడా 4 నెలల నుంచి ఉన్నారా? 4 నెలల నుంచి ఉన్నాం. ఈ 4 నెలల కాలంలో మీకు ఆయన భగవంతుని మీరు పూర్తిగా విశ్వాసం వచ్చిందా? ఇంకా నమ్ముతున్నాం. అయితే చెప్తుండే ఆయన, నేను ఇస్తా. నేను అది కాదమ్మా అడిగేది, ఆయన నేను భగవంతుణ్ణి, లక్ష్మీదేవి భర్తని, విష్ణుమూర్తిని అంటున్నాడు, అది మీరు నమ్ముతున్నారా? దేవుడని నమ్ముతున్నారా? మా తోటి అట్లా అనలే, లక్ష్మీదేవి భర్తని, విష్ణుమూర్తిని, నేను నా పేరు విష్ణుమూర్తి అమ్మ అన్నాడు, కానీ అది ఇది అని చెప్పలే. నాకు ఇట్లా వచ్చినవి ఆలీలు దానం ఇచ్చి నేను ఎందుకు పోగొట్టుకోలే, ఇస్తా, యాడ్ చేసుకుంటారు గరీబ్ వాళ్ళకి ఇస్తే. నేను మోసం అయితే చెయ్యను. ఫస్ట్ ఏమన్నాడు, 30,000 మందికి ఇస్తామన్నాడు, ఆయన మాట ఇచ్చిండు. ఇక 30,000 మందికి ఇస్తాడా ఇయ్యడా ఏది, మళ్ళీ ఆయన కాదంటే మేము మాట్లాడతాం. ఈరోజు వస్తే గిట్లంగా అడుగుతాం. ఇది పరిస్థితి. ఒక పక్క మనకి ఒక డ్రైవ్ అయితే జరుగుతోంది. ఇక్కడ జై మహాభారత్ పార్టీ తరపున అనంత విష్ణు పెద్ద ఎత్తున మహిళలందరూ ఇక్కడికి వచ్చారు. మాకు స్థలం ఇస్తారనేటటువంటి నమ్మకం ఉంది అనేటటువంటి దాంతో పెద్ద ఎత్తున రావడం, గుమిగూడటం, ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దాంతోపాటుగా ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్ కూడా జరుగుతుంది. ఈ పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ మెంబర్షిప్ ఇస్తున్నారు. చాలామంది అయితే మాకు ఈ మెంబర్షిప్ విషయం తెలియదు, అడిగారు, సరే ఓకే తీసుకుంటాంలే అని తీసుకున్నాం అని చెప్తున్నారు. ఇక నేనే భగవంతుణ్ణి, నేనే దేవుణ్ణి అనేటటువంటి అంశంలో మాత్రం మాకు అలాంటిదేం కనిపించట్లేదు, మాకు అలాంటి రుజువులు ఏమి కనిపించట్లేదు. ఆయన అయితే మాతో ఎప్పుడు చెప్పలేదు అని చెప్పేసి, కానీ మీడియాతో చెప్పిన విషయం కూడా చాలామంది ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తోంది.